మన చుట్టూ ఉన్న ఈ విశ్వం, నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? భూమి ఎలా పుట్టింది? ఈరోజు మనం విశ్వం పుట్టుక నుండి భూమి ఏర్పాటు వరకు ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. సిద్ధంగా ఉన్నారా? చలో. సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ఒక చిన్న బిందువుగా ఉండేది. చాలా వేడిగా కూడా ఉండేది. ఒక్కసారిగా ఒక మహా విస్ఫోటనం జరిగింది. దాన్నే మనం బిగ్ బ్యాంగ్ అంటాం. ఆ విస్ఫోటనం తర్వాత విశ్వం విస్తరించడం మొదలైంది. మొదట హైడ్రోజన్, హీలియం వంటి మూలకాలు పుట్టాయి. వాటితో మొదటి నక్షత్రాలు, గెలాక్సీలు ఏర్పడ్డాయి. అంటే మనం చూస్తున్న ఆకాశం, నక్షత్రాలు అన్నీ ఈ సంఘటనతోనే మొదలయ్యాయి. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, బిగ్ బ్యాంగ్కి ముందు ఏముంది? శాస్త్రవేత్తలు చెబుతుంది ఏమిటంటే సమయం, స్థలం అన్నీ బిగ్ బ్యాంగ్తోనే పుట్టాయని. కాబట్టి ముందు ఏముంది అనే ప్రశ్నకు శాస్త్రీయ సమాధానం లేదు. ఇది ఇంకా ఒక గొప్ప రహస్యం. మనం ఊహించగలిగేది మాత్రమే, కానీ ఖచ్చితమైన సమాధానం ఎవరికీ తెలియదు. సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద గ్యాస్ ధూళి మేఘం కూలిపోయింది. ఆ మేఘం మధ్యలో సూర్యుడు పుట్టాడు. చుట్టూ తిరుగుతున్న ధూళి, గ్యాస్ కణాలు కలిసిపడి గ్రహాలు, ఉపగ్రహాలు ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియను యాక్రియేషన్ అంటారు. అంటే చిన్న చిన్న ధూళి కణాలు కలిసిపడి పెద్ద గ్రహాలుగా మారాయి. ఇలా మన సౌర వ్యవస్థ పుట్టింది. భూమి సుమారు 4.54 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. సౌర నెబులా కూలినప్పుడు డస్ట్ పార్టికల్స్, రాక్ ఫ్రాగ్మెంట్స్, మెటాలిక్ గ్రెయిన్స్, ఐస్ పార్టికల్స్ గురుత్వాకర్షణ శక్తి వల్ల కలిసిపోయి పెద్ద సమూహాలుగా మారాయి. ఇవి ఢీకొని ప్లానెటెస్మల్స్ అయ్యాయి. తరువాత ఇవి ప్రోటో ప్లానెట్స్గా మారాయి. వాటిలో ఒకటి ఎర్త్. ఆరంభ దశలో ఎర్త్ అత్యంత వేడిగా ఉండి ఉపరితలం, లావా, ఓషన్స్ మరియు అగ్ని పర్వతాలతో నిండిపోయింది. కాలక్రమేణా భూమి చల్లబడింది. నీటి ఆవిరి కండెన్స్డ్ అయ్యి ఓషన్స్ ఏర్పడ్డాయి. అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్ వంటి గ్యాసెస్ చేరాయి. ఈ సమయంలో థియా అనే పెద్ద గ్రహం ఎర్త్ని ఢీకోవడం వల్ల విడిపోయిన భాగాలు తిరిగి కలిసిపడి మూన్ ఏర్పడింది. అందువల్ల మూన్ కూడా ఎర్త్ యొక్క పరిణామ కథలో ఒక ముఖ్య భాగమైంది. నక్షత్రాలు అంతరిక్షంలోని గ్యాస్, ధూళి మేఘాలు కూలినప్పుడు పుట్టాయి. గురుత్వాకర్షణ శక్తి వల్ల మధ్యలో అత్యంత వేడిగా మారి నక్షత్రాలుగా ఏర్పడ్డాయి. నక్షత్రాలు తమలోని హైడ్రోజన్ను హీలియంగా మార్చే న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా వెలుతురు, వేడి విడుదల చేశాయి. చిన్న నక్షత్రాలు దీర్ఘకాలం వెలుగుతుండగా పెద్ద నక్షత్రాలు చివరికి సూపర్నోవా పేలుళ్లలో ముగిశాయి. ఆ మహా పేలుళ్లలోనే బంగారం, వెండి, ఇనుము వంటి భారమైన మూలకాలు పుట్టాయి. ఈ మూలకాలు అంతరిక్షంలో వ్యాపించి తరువాత గ్రహాల నిర్మాణానికి ఉపయోగపడ్డాయి. కొన్ని సూపర్నోవా పేలుళ్ల తర్వాత బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ కూడా ఏర్పడ్డాయి. ఇవి విశ్వంలో అత్యంత రహస్యమైన వస్తువులు. ఈ విధంగా నక్షత్రాల పుట్టుక, మరణం, వాటి పేలుళ్లలో ఏర్పడిన మూలకాల ద్వారా విశ్వం క్రమంగా రూపుదిద్దుకుంది. మన గెలాక్సీ పేరు మిల్కీవే. ఇందులోనే మన సూర్యుడు, భూమి పుట్టాయి. అందువల్ల నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు కలిసి విశ్వం పుట్టుక కథలో ఒక అద్భుతమైన భాగమయ్యాయి. నేను ఈ విశ్వం పుట్టుకపై వీడియోలు చేస్తూనే ఉంటాను. నిజంగా ఆసక్తిగా ఉంటే నేను పెట్టే ప్రతి వీడియోని ఫాలో అవ్వండి.